ఆగండి, టైం వేస్ట్ అవుతుంది. ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఆగండి, ఇద్దరు ఆగండి ప్లీజ్, ఇద్దరు ఆగండి ప్లీజ్, ఆగండి ఒక నిమిషం. సురేష్ గారు ఆగండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్. సో ఒక నిమిషం సురేష్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చూస్తే ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పింఛన్లు లేవు, డోక్రా మహిళలకు 0 వడ్డీ లేదు అని చెప్పేసి సురేష్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. మరి వీటికి కూటమి దగ్గర సమాధానం ఉందా? మీరేమో మేము నిరుద్యోగ భృతి కంటే ముందే మేము వాళ్ళకి ఏదో నెల 3,000 ఇవ్వడం కంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకెళ్తున్నాం అంటున్నారు. 5 లక్షల ఉద్యోగాలు మొదటి 20 నెలల్లో ఇచ్చామని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. 20 లక్షల ఉద్యోగాలు తొందరలో ఇస్తాం, అసలు నిరుద్యోగులే లేకుండా చేస్తామని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళేమో నిరుద్యోగ భృతి ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఏంటి అసలు ఎందుకు కేటాయింపుల్లో అసమానతలు, ఎందుకు కేటాయింపులు జరగలేదు? సార్ నమస్తే అండి. ముందుగా మీకు ప్యానెల్లో సభ్యులుగా అందరికీ నమస్తే అండి. ఫస్ట్ నేను డైరెక్ట్గా ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను సార్. ఇవాళ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే మేము గాడిపడిన రాష్ట్రాన్ని ఆర్థిక రంగం వైపు మీద నడిపిస్తున్నామని చెప్పేసి మేము చెప్తున్నాం సార్ కూటమి తరపు నుంచి. అండ్ ఇంకోటి విధ్వంసం సృష్టించిన ఆళ్ల పాలన నుంచి ఇవాళ వికాసం వైపు మేము నడిపిస్తున్నామని చెప్తున్నాం సార్. మేము పలు రకాలుగా మేము సంక్షేమం గురించి మేము మాట్లాడితే వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడతారు. వాళ్ళు అభివృద్ధి గురించి ప్రస్తావిద్దాం అనుకుంటే సంక్షేమం గురించి తీస్తూ ఉంటారు. నేను పలుసార్లు కూడా నేను ఒకటే చెప్పా, మీకు వచ్చిన సీట్ల ప్రకారంగా మీరు ఇదే క్వశ్చన్లు మీరు అధికార ప్రతినిధిగా ఇప్పుడు మీరు డిబేట్లో గొంతు చించుకొని సురేష్ గారు లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు కదా, ఇదే మీ 11 మంది వ్యక్తులు మీరు అసెంబ్లీకి ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు? మేము పలు సందర్భాల్లో కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని ప్రస్తావించేది అదే కదా. మీరు ఇవాళ మీ గొంతులు చించుకుని ఇట్లాగా డిబేట్లో మాట్లాడినంత మాత్రాన ఏం జరుగుతుంది? కానీ ప్రజానాయకులు అని చెప్పుకుంటున్నారు కదా, డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా, మాట్లాడితే ఓ రేతెక్కిచ్చి మాట్లాడతారు, కూటమి మీద దుమ్మెత్తి పోస్తున్నారు కదా. ఇవాళ రోజున ఆయన 40 సంవత్సరాలు ఆయన రాజకీయ చెదురెదుగలిన చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కానీ, పూర్తి సహకారాలు అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇవాళ కొన్ని కంపెనీస్ కొన్ని ఆర్థిక రంగం వైపు తీసుకెళ్తున్న లోకేష్ గారు కానీ ఇటువంటి విషయాల్లో ముందుకు తీసుకెళ్తున్నారనే మేము చెప్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, గాడి పడిపోయిన రాష్ట్రం అని ఎందుకు మాట్లాడుతున్నానంటే పోలవరం నిధులు 5,000 కోట్లు కూడా మేమే కట్టుకున్నాం ఇవాళ రోజున. నిన్న ఆ విషయాన్ని కూడా అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. మీరు తెలియట్లేదండి, మీరు అవన్నీ అర్థం చేసుకోరండి. మీరు మీ పాలనలో మీరు విధ్వంసం చేసిందంతా మేము సరి చేసుకుంటూ మేము ఇవాళ రోజున వస్తామంటే మీరు ఇవాళ రోజున హర్షించాల్సింది పోయి మా మీదే ఇట్లా మాట్లాడటం ఎంతవరకు? వైఎస్ఆర్సీపీ నాయకులకి ముందు రండి సార్. ఇంకా ఇప్పుడు వరకు అసెంబ్లీ నడుస్తూనే ఉంటుంది, ఇంకా అసెంబ్లీలో ఇంకా మేము ప్రస్తావన చేస్తూనే ఉన్నాం. మీదంతా ఎట్లాగుంటుందంటే కాలికేస్తే తలకి, తలకేస్తే మెడకి, ఇట్లాంటి మాటలు మాట్లాడటం కన్నా మీరు ఒక పూర్తి సమాలోచన చేసుకొని ఫస్ట్ ప్రస్తావించండి. ఏదో ఇవాళ సంక్షేమం గురించి మాట్లాడతారు, నిరుద్యోగ భృతి అంటారు, సూపర్ 6 అంటారు. ఏం సార్ ఇవాళ మేము చేసిన స్కూళ్ళ విషయంలో కానీ, ఇవాళ రోజున రెవెన్యూ విషయంలో కానీ, రాయలసీమ ఆర్టికల్ హబ్బు విషయంలో కానీ మేము తీసుకున్న నిర్ణయాలు మీరు ప్రతి ఒక్క మానవుడు, సగటు మానవుడు హర్షించాలంటే దానికి సంబంధించిన నిధులు ఏ ప్రభుత్వం చేసింది సార్? సార్ ఒక మాట చెప్తున్నా సార్, వాళ్ళ హయాంలో రాజధాని కోసం వాళ్ళు పెట్టింది నిధులు ఎంత సార్? వాళ్ళ హయాంలో 47,996 కోట్లు సార్. వాళ్ళు 3 రాజధానులు కట్టుబడి ఉన్నారు కదా. ₹1 రాజధాని విషయంలో ఇట్లా ఖర్చు పెట్టామని చెప్పేసి ఒక మాట చెప్పాను అధికార ప్రతినిధి గారికి. ఇట్లాంటి మాట్లాడి ఎందుకు సార్ పొద్దునే మాట్లాడుకునేది? ఏదో సోమవారం మాటలు వచ్చే, శనివారం మాటలు వచ్చి. ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు ఓకే, ఇప్పుడు ఇక్కడ లక్ష్మీకాంత్ గారు ఇక్కడ 2 అంశాలు. ఒకటి, మనం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో. సో ఈ మేనిఫెస్టోలో మీరు సూపర్ 6 పథకాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 పథకాల్లో మీరు ఇచ్చినటువంటి హామీల్లో కొన్నిటికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. వాటికి మీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా? ఓకే, వాళ్ళు ఏం చేస్తారనేది పక్కన పెట్టండి. మీరే అంటున్నారు విధ్వంసం నుంచి వికాసం వైపు మేము వస్తున్నాం అని చెప్పేసి. సరే, వాళ్ళ విధ్వంస పాలన అని మీరు డిసైడ్ చేసి చెప్పేశారు. చెప్పేసిన సందర్భంలో విధ్వంసం వదిలేసండి, వికాసం ఎక్కడా? దానికి సమాధానం ఉందా మీ దగ్గర?
సార్ మీరు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అందరూ కూడా గ్రహిస్తున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా సరి చూసుకుంటూ కూడా మేము ముందుకు వెళ్తున్నాం. వాళ్ళు చేసిన విధ్వంసం నుంచే వికాసం వైపు వెళ్తున్నామని మేము ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే సూపర్ 6 కూడా ఒక్కసారిగా అమలు చేయలేదు సార్. ప్రతి ఒక్కటి కూడా గాడిపడిన ప్రతి ఒక్కటిని కూడా పూడ్చుకుంటూ ఇవాళ రోజున ఒక్కొక్క పథకాన్ని మేము అమలు చేసుకుంటూ వస్తున్నాం. మేము ఇచ్చిన హామీలను మేము నెరవేర్చలేదని చెప్పట్ల, కానీ కాస్త ఆలస్యత్వం అయితే మేము ప్రదర్శించామని మాత్రమే మేమైతే చెప్తున్నాం సార్. దానిలో భాగంగానే ఇవాళ సూపర్ 6 కూడా నడుస్తుంది. అంతేగాని ఇవ్వట్లేదు న్యాయం చేయట్లేదు అనేది మేమైతే నేను చెప్పట్లా. దానికి కారణం కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. వాళ్ళు చేసిన విధ్వంసం ప్రకారంగానే వాళ్ళు చేసిన గాడిపడిన అంధకారంలో నెట్టేసిన రాష్ట్రాన్ని ఇవాళ రోజు మరి ఇప్పుడు అవన్నీ ఉన్నప్పుడు మీరు పథకాలను ఎందుకు ప్రకటించారు సార్? ఓకే, విధ్వంసం జరిగింది, విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లే క్రమంలో ఇవన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చలేం అనేటటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు ఇలాంటి హామీలు ఇవ్వడం అనేది కరెక్టేనా? పథకాల విషయంలో ఎవరు తగ్గినా కానీ సార్, ఏ ప్రభుత్వం కూడా పథకాలు అమలు చేయకపోతే ప్రజా వ్యతిరేకత అనేది ఎక్కువైపోతుంది సార్. ఫస్ట్ దాన్ని పూడ్చుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆర్థిక రంగం వైపు కంపెనీస్ని మనం పెట్టుబడిదారులని మనం పెట్టుకోవాలి సార్. ఇక్కడ నిరుద్యోగ యువత అనేది ఫస్ట్ యువకులకు అనేది ఫస్ట్ మనం మొదటి మెట్ట వాళ్ళకి ప్రతిపాదించాలి సార్. ఇట్లాంటి విషయాలన్నీ పూర్తిగా ఆలోచించుకున్న తర్వాతే రాష్ట్రంలో పరిపాలన అనేది కరెక్ట్గా నడుస్తుంది సార్. అంతేగాని పథకాలు వాళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక మాట సార్, వాళ్ళు ఇంతకుముందు అమ్మఒడని ఇచ్చారు, అమ్మఒడి మేము ఇవ్వని చెప్పేసి అంటే దాన్ని ప్రజా వ్యతిరేకతగా చూస్తారు. వాళ్ళు చేసిన దాని ప్రకారంగానే వాళ్ళ రోజున మేము దాన్ని అమల్లో పెట్టి నడిపించాలి కదా సార్. ప్రతి పథకాన్ని వాళ్ళు విధ్వంసం చేశారు. వాళ్ళు విధ్వంసం చేసి మేము ఇవాళ వికాసం వైపు వెళ్తున్నాం. దానికి వాళ్ళు ఇప్పటికి కూడా హర్షించాలి. హర్షించకుండా వాళ్ళ రోజున వాళ్ళు మాట్లాడే తీరు కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. ఎస్ లక్ష్మీకాంత్ గారు, ఓకే, ఒక చిన్న బ్రేక్ ఉంది సార్, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.